పని గంటలు పెంచడాన్ని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కార్మిక కర్షక సంఘాలన్నీ కూడా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనతో మాట్లాడడానికి పద్మక్క ఉన్నారు. పద్మక్క మాట్లాడదాం. ఈ పని గంటలు పెంచడాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఎన్నో రైతు ఉద్యమాలు నిర్మించారు, కార్మిక ఉద్యమాల్లో పాల్గొన్నారు. అంటే కార్మికుల హక్కులను కాలరాయడమే అంటారా, ఎట్లా అంటారు మీరు? ఇది అనేక వందల సంవత్సరాలు పోరాటి సాధించుకున్నటువంటి హక్కు 8 గంటల పని దినం. మరి ఈ రోజున 10 గంటల పని దినం పెంచాలి. అట్లాగే శ్రామికుల యొక్క శ్రమను ఏ మేరకు అవకాశం ఉంటే ఆ మేరకు దోపిడీ చేసుకోవటానికి వ్యాపారవేత్తలకి, కార్పొరేట్ కంపెనీలకు అవకాశం కల్పించటానికి కేంద్ర పాలకులు తీసుకున్నటువంటి దుర్మార్గమైన చర్య ఇది. దీనిని వ్యతిరేకించాల్సినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్కు అనుకూలంగా కార్మికుల యొక్క హక్కులను కాలరాస్తూ వాళ్లతో ఎలాంటి సంప్రదింపులు కూడా చేయకుండా పని దినం అంటే 10 గంటల పని దినం తీసుకురావటము, దాన్ని అమలు చేయటానికి పూనుకోవటము అంటే ఇది చాలా విచారించదగినటువంటి విషయము. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని, ఉపసంహరించుకోమని, కార్మికులు రేపు జూలై 9వ తారీఖున దేశవ్యాపితంగా ఒకవైపున రైతులు సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వంలో, అట్లాగే వ్యవసాయ కార్మికులు, నిరుపేద ప్రజలు కార్మికులు ఇచ్చినటువంటి పిలుపులో భాగస్వాములవుతూ కోట్లాది మంది కార్మికులు రేపు జూలై 9న రోడ్ల మీదకి వచ్చి 4 లేబర్ కోడ్లను రద్దు చేయండి, మాకు ఖచ్చితంగా కనీస వేతనం 26,000 ఉండాలి, ఎట్టి పరిస్థితులలో కూడా పని గంటలు పెంచటానికి వీల్లేదు అనే పద్ధతులలో సార్వత్రిక సమ్మె నిర్వహించటానికి పూనుకున్నటువంటి ఈ పూర్వరంగంలో మన రాష్ట్ర పాలకులు ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకొని కోట్లాది మంది ఉద్యోగస్తులను కార్మికులను నిరుత్సాహపరచటం అనేది నిరుత్సాహపరుస్తున్నారు అనొచ్చా, లేక సవాల్ చేస్తున్నారు? ఒక రకంగా ILO లాంటి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ లాంటి సంస్థ కూడా 8 గంటల పని దినాన్ని ఖచ్చితంగా కొనసాగించాలి దేశాలలోని చెప్తున్నటువంటి ఈ తరుణంలో ఇక్కడ ఖచ్చితంగా హక్కులను కాలరాయటమే, వాళ్ళ యొక్క శ్రమ దోపిడీకి పూర్తిగా ఎర్ర తివాచీలు పరచటమే. వ్యాపారస్తులు, కార్పొరేట్ కంపెనీలు కోరుతున్నాయి అంటే కోరుతాయి పని గంటలు పెంచమని. కానీ అసలు మన రాజ్యాంగ పరంగా కార్మికులకు ఉన్నటువంటి హక్కులేమిటి, వాటిని ఎట్లా అమలు చేయాలి అన్న ఆలోచన చేయాలి తప్ప దానికి వ్యతిరేకంగా 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడులుగా తీసుకొచ్చి కేంద్ర పాలకులు అమలు చేయటానికి పూనుకుంటూ ఉంటే దేశవ్యాపితంగా జరుగుతున్నటువంటి నిరసన ప్రదర్శనలు, వచ్చిన వ్యతిరేకత ఒక ప్రభంజనంలాగా బీజేపీ రూలింగ్లో ఉన్న ప్రభుత్వాలు కూడా 10 గంటల పని దినాలు అమలు చేయాలి అనే నిర్ణయం చేయటానికి సాహసించటం లేదు. రాజస్థాన్ లాంటి రాష్ట్రంలో నిర్ణయానికి వచ్చి కూడా వెనక్కి తీసుకున్నారు. గతంలో కేసీఆర్ కూడా 10 గంటల పని విధానం తీసుకురాబోయి కూడా అమలు చేయలేకపోయాడు. మరి ఇటువంటి పరిస్థితులు అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి ఈ సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం అసలు కార్మికులంతా నిలబడి, రైతులంతా సపోర్ట్ చేసి, కాంగ్రెస్ పాలకులు ఈ రాష్ట్రంలో గెలవాలి, వాళ్ళు మంచి చేయాలి అన్న ఉద్దేశంతో ఓటు వేసి గెలిపిస్తే ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవటం భావ్యం కాదని, దీన్ని వెనువెంటనే వెనక్కి తీసుకోవాలి అని నేను కోరుతా ఉన్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని. అట్లాగే కేంద్ర పాలకుల యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా రేపు జూలై 9 సార్వత్రిక సమ్మెనే కాదు, అవసరమైతే ఈ దేశంలో బీజేపీ RSS కూటమి రూలింగ్ని ఖచ్చితంగా స్తంభింప చేయటానికి కూడా ఉద్యమాలను, పోరాటాలను ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాను.
అంటే ఇప్పటికీ 8 గంటల పని దినం అమల్లో ఉన్నప్పుడే ఒక మహిళ ఉద్యోగం చేసుకోవాలన్నా లేదంటే పని చేసుకోవాలన్నా గంట ముందే ఇంట్లోంచి బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి. పని ముగిసిన తర్వాత గంటన్నర 2 గంటలు ఈ ట్రాఫిక్ ఇంటికి చేరాలంటే పొద్దున 10 గంటలకు ఇంట్లోంచి బయటకు ఉద్యోగంలోకి వెళ్ళాలంటే 9 గంటలకు 8:30కి ఇంట్లోంచి బయటకు వెళ్ళాలి. అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ రాత్రి 8, 9 అవుతుంది. ఈ పని ఒత్తిడి, దాంతోపాటు ఇంటి పని ఒత్తిడి, దానివల్ల ఎంత ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. మహిళా ఉద్యోగులు కావచ్చు, వాళ్ళ పని వేళల్లో కావచ్చు, 12 గంటలు 10 గంటలు చేయడం వల్ల వారి మీద ఇంకా ఎంత ఒత్తిడి పెరిగే అవకాశం. అందుకే అండి ఇప్పుడు మహిళల మీద 2 రకాల 3 రకాల బరువులు బాధ్యతలు పెరిగి వాళ్ళ అనారోగ్యాలకు దారితీస్తున్నటువంటి పరిస్థితులు ఇప్పుడే కొనసాగుతూ ఉన్నాయి. ఈ 10 గంటల పని దినము అంటే ఇంకా పెద్ద బండరాయి నెత్తి మీద పెట్టడమే. మోస్తే మొయ్యండి, చస్తే చావండి అని చెప్పటమే ఇది. అంతకు మించి మరేమీ లేదు. మహిళా ఉద్యోగులకు సంబంధించి నిజంగా ఈ రోజున వాళ్ళు పెద్ద పెద్ద ట్రాఫిక్లలో గంటల తరబడి నిలబడి ప్రయాణాలు చేయాల్సి రావటం, వేతనమేమో తక్కువ తీసుకోవటం, ఒక రకంగా మానసికంగా అనుక్షణం కృంగిపోతున్నటువంటి మహిళా లోకానికి కూడా ఈ 10 గంటల పని దినం అనేది ఒక గొడ్డలి పెట్టు. ఇది ఖచ్చితంగా అంగీకరించడానికి వీల్లేదు. అందుకోసమే మహిళా ఉద్యోగస్తులు, అట్లాగే కార్మికులు అందరూ, అట్లాగే రైతాంగం ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ఉద్యమించటానికి సిద్ధం కావాలని కూడా కోరుతా ఉన్నాను. అంటే కనీస వేతనాన్ని అమలు చేయడం పట్ల దృష్టి పెట్టకుండా, దానిపైన చర్యలు తీసుకోకుండా ఉన్నటువంటి ప్రభుత్వం పని గంటలు పెంచుకునేందుకు ప్రైవేటు సంస్థలకు, ప్రైవేటు వ్యాపార సంస్థలకు, కార్పొరేట్ సంస్థలకు పర్మిషన్ ఇచ్చింది. అంటే దాన్ని ఎట్లా అంటారు? కార్పొరేట్ కంపెనీల చేతులలో, వారి గుత్తాధిపత్యంలో ఆర్థిక వ్యవస్థను తీసుకువెళ్ళి పెట్టటము కేంద్ర పాలకులు కొనసాగిస్తున్నటువంటి విధానాలలో భాగం. ఆర్థిక వ్యవస్థ అంతా వారి గుప్పెట్లలో ఉంటే వారి దయాదాక్షిణ్యాల మీద వారికి అనుకూలమైనటువంటి విధానాలను రూపొందించి అమలు చేయటానికి పూనుకుంటున్నాయి ప్రభుత్వాలు. ఇందులో భాగమే ఈ 10 గంటల పని దినం తెలంగాణ రాష్ట్రంలో తీసుకురావటం కూడా. అంటే ఆర్థిక వ్యవస్థ అంతా వాళ్ళ చేతులలో ఉన్న తర్వాత రాజకీయ అధికారం వాళ్ళ చెప్పు చేతులలో కొనసాగుద్ది రేపు కేంద్రంలో, రాష్ట్రంలో. అందుకు దారి తీస్తున్న ఈ పరిస్థితులు, ఈ పరిణామాలు. అందుకోసమే ఖచ్చితంగా కార్పొరేట్ కంపెనీల, బడా వ్యాపారస్తుల, వారి గుత్తాధిపత్యంలో నిర్ణయాలు చేయటము అన్నది ప్రజాస్వామిక రాష్ట్రంలో, దేశంలో చాలా దారుణమైనది. ప్రజాస్వామ్యాన్ని కూని చేయటమే, కార్మికుల హక్కులను పూర్తిగా కాలరాయటమే. దీన్ని సహించమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే కాన్సెప్ట్తో, అంటే వ్యాపారం చేసుకోవడానికి, బిజినెస్ చేసుకోవడానికి ఈజీగా ఉండాలి, వీలు ఉండాలనే ఆ నెపంతో పని గంటలు పెంచి ఇటు వేతన జీవుల మీద, కార్మికుల మీద, శ్రామికుల మీద ఈ వేతనం పెంచడం, పని ఒత్తిడి పెంచడం, 10 గంటలు 12 గంటలు పనిచేసే ఈ విధానాన్ని తీసుకురావడం వల్ల చాలా రకమైన సమస్యలు వస్తాయి, చాలా రకమైన ఉద్యమాలు వస్తాయని చెప్పేసి కార్మిక సంఘాల నేతలు అయితే చెప్తా ఉన్నారు. కెమెరామెన్ అజర్తో ప్రవీణ్ సుంకరి, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.